హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్పైసెస్ అండ్ స్టోరీస్ బై పల్లవి. ఇవాళ మన స్టోరీస్లో టాపిక్ వచ్చేసి ఇమిగ్రేషన్ చెక్ లిస్ట్. ఎవరైతే F1 స్టూడెంట్స్ 2024 స్ప్రింగ్లో వస్తున్నారో వాళ్ళకి ఈ చెక్ లిస్ట్ చాలా ఉపయోగపడుతుంది. ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి I-20 వీసా ఏ కాలేజ్ త్రూ అప్రూవ్ అవుద్దో ఆ I-20 మాత్రమే క్యారీ చేయాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఈస్ పాస్పోర్ట్ వచ్చేసి నెక్స్ట్ 6 months ఆర్ బియాండ్ ఉంటే చాలా బెటర్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి సెవిస్ ఫీ రిసిప్ట్. ఆ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ ఫైనాన్షియల్ సపోర్ట్. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ డాక్యుమెంట్లో నువ్వు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేస్తున్నట్టు ఆర్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఆర్ స్పాన్సర్షిప్ లెటర్స్, సమ్ యూనివర్సిటీస్ మీకు ముందే స్కాలర్షిప్ ఇస్తున్నట్టు ప్రూఫ్స్ ఆర్ ఎనీథింగ్, ఆల్ ద డాక్యుమెంట్స్ మీ దగ్గర ప్రూఫ్గా పెట్టుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి అడ్మిషన్ డాక్యుమెంట్. యూనివర్సిటీ మీకు అడ్మిషన్ ఇస్తున్నట్టుగా మెయిల్ వస్తుంది. ఆ మెయిల్ స్క్రీన్ షాట్ మీరు ప్రింట్అవుట్ తీసుకుంటే చాలా బెటర్. కమింగ్ టు ద నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్, వ్యాక్సినేషన్ అండ్ హెల్త్ రికార్డ్స్. ఈ డాక్యుమెంట్ వచ్చేసి ఇట్ డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ. ఇండియాలో ఉన్నప్పుడే ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకుంటే చాలా బెటర్. లైక్ కొన్ని యూనివర్సిటీస్ టీబీ టెస్ట్ అడుగుద్ది, కొన్ని యూనివర్సిటీస్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అడుగుద్ది. సో అన్ని డాక్యుమెంట్స్ యూనివర్సిటీ నుండి తెలుసుకొని క్యారీ చేస్తే చాలా బెటర్. ఇమిగ్రేషన్లో మిమ్మల్ని హౌసింగ్ అరేంజ్మెంట్స్ కూడా అడగొచ్చు. మేబీ బిఫోర్గా లీజ్ తీసుకున్నారా లేదా ఎక్కడ వెళ్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు అడుగుతారు, వాళ్ళకి డౌట్ వస్తాయి. సో హౌసింగ్ అరేంజ్మెంట్ డాక్యుమెంట్ హ్యాండీగా ఉంటే చాలా బెటర్. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ అడ్వైస్ వచ్చేసి ఫోన్లో ఎలాంటి మెసేజెస్ లేకుండా విచ్ ఇస్ రిలేటెడ్ టు మీకు తెలుసు అది అలాంటివి ఏవి కూడా ఉండకుండా చూసుకోండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ వచ్చేసి ఫైల్లో క్యారీ చేయవలసినవి లైక్ నీ ఆల్ సర్టిఫికేషన్స్ అండ్ నీ బీటెక్ అండ్ ఇంటర్ అండ్ 10th మెమోస్ అన్నీ కూడా జాగ్రత్తగా ఫైల్లో పెట్టేసుకొని ట్రావెల్ చేస్తే చాలా మంచిది. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఈ అన్ని డాక్యుమెంట్స్ రిలేటెడ్ మీరు కామెంట్ చేయొచ్చు. ఐ కెన్ అడ్వైస్ ఎవ్రీథింగ్.